నమస్తే సార్. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు కడారి చంద్రశేఖర్ రెడ్డి. నేను హైదరాబాద్ కొత్తపేట నుంచి వచ్చాను. ఈ మధ్య కాలంలోనే కేఎస్ఆర్ సన్ సిటీ ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ తో కూడా కలవడం జరిగింది. దాంట్లోని భాగంగా ఓపెన్ 1 and 2 రెండు వెంచర్స్ క్యాపిటల్ 2 లో గానీ ఎమరాల్డ్ లో గానీ అసలు అద్భుతంగా వారు ఒక మంచి విజన్ తో వారు వెళ్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఎకలాజికల్ బ్యాలెన్స్ ని, ప్రకృతిని సౌందర్యవంతంగా తయారు చేసి మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ని తయారు చేసిన ఏకైక వ్యక్తికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. దాంట్లో ఇన్సైడ్ వెళ్ళి చూస్తే గనక ఒక హైవేలను తలపించేటట్టుగా రోడ్లన్నీ ఉన్నాయి. అసలు అద్భుతం అండి అవి. ఇందులో ఉన్న ఫామ్ హౌస్లు, మోడల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి. తర్వాత గేట్ కానీ, విశాలమైన రోడ్లు, వాళ్ళు లోపలిస్తున్న వసతులు. ఈరోజు మనకు మన క్యాపిటల్ గా వరంగల్ రాబోతుంది తొందరలోనే. వరంగల్ హైవే ఈరోజు మన హైదరాబాదు మన రెండవ రాజధానిగా ఎప్పుడైతే అవుతుందో మనకు వరంగల్ అనేది మనకు ఖచ్చితంగా మనకు తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇంత ముందుకు ఎట్లయితే శంషాబాద్ ఆ ఏరియాలో ఎట్లయితే ఈరోజు ఇక్కడ వరంగల్ హైవే కూడా అలాంటి హబ్ కాబోతోంది. కాబట్టి వాతావరణ కాలుష్యానికి మంచి దోహదపడేటట్టుగా అతి తక్కువ రేట్లలో మనం కొనుక్కొని ఈరోజు లబ్ధి పొందడానికి వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ ని ఈ యొక్క ల్యాండ్ రూపంగా కన్వర్ట్ చేసుకోగలిగితే అది ఖచ్చితంగా ఈరోజు తరతరాలు వాళ్ళు హ్యాపీగా ఆనందంగా జీవించడానికి ఇది అనుకూలమైన ప్లేస్. ఇది అయితే వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ ఒక కాంక్రీట్ జంగల్ అయింది. ఒక చెట్టు లేకుండా, ఆక్సిజన్ లేకుండా ఈరోజు మనము మన ఆరోగ్యాన్ని మనము కోల్పోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సాటర్డే, సండే ఈరోజు ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ వాళ్ళ యొక్క టైంని వాళ్ళ పిల్లలతో గడపడానికి ఈ వీకెండ్ హోమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు నిశ్చింతగా ఎవరైనా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు కూడా ప్లాట్ తీసుకుని దాంట్లో కూడా వాళ్ళు ఒక ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండే ఫెసిలిటీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. For more details, contact our marketing associates and visit our website www.jsrgroupsuncity.com.